संस्थापनार्थाय संभवामि युगे युगे। सर्वेभ्यः स्वागतम्। अद्यतन भगवद्गीतायाः प्रथमाध्यायस्य दशमश्लोकः पठामः। అందరికీ స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత మొదటి చాప్టర్ 10వ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. దానికి ముందు మనము పూర్వ శ్లోకం 9లో దుర్యోధనుడు ద్రోణాచార్యునితో తన పైపు ఉన్నటువంటి సైన్య బలాలను తెలుపుతూ వివిధ ప్రావీణ్యమైన వ్యక్తులను చెప్తూ, అంతేకాకుండా నా కోసం ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఇతరులు కూడా ఉన్నారని చెప్పడం జరిగింది. 10వ శ్లోకాన్ని మనము ప్రారంభిద్దాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం చేస్తూ ప్రతి పదార్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మొదటి పాదం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం. ఈ శ్లోకాన్ని కానీ ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే శ్లోకకర్త 2 పాదాలను కూడా ఆల్మోస్ట్ ఒకటే పదంతో ప్రారంభించడం జరిగింది. అపర్యాప్తం, పర్యాప్తం ఈ 2 వ్యతిరేక పదాలు. అదియే కాకుండా 2 పాదాలను కూడా రక్షితం అనే ఏకపదంతో ముగించడం జరిగింది. అపర్యాప్తం అంటే ఇది పర్యాప్తానికి వ్యతిరేక పదం. పర్యాప్తం అంటే కావలసినంత అని అర్థం. అపర్యాప్తం అంటే దానికి వ్యతిరేకం. ఇది తగినంత కాదు, పరిమితమైనది కాదు, అపరిమితం లేదా ఎల్లలు లేనిది అని అర్థం. తర్వాత తదస్మాకం, ఇందులో 2 పదాలు ఉన్నాయి. తత్ ప్లస్ అస్మాకం, తదస్మాకం. తత్ అంటే మనకు తెలుసు ఇది సర్వనామ పదము, నపుంసకలింగానికి అర్థం అది. దానికి వ్యతిరేక పదం ఏతత్, ఇది. తర్వాత అస్మాకం, ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం, మా యొక్క, మాకు. తర్వాత భీష్మాభిరక్షితం, ఇది 3 పదాల యొక్క కలయిక. భీష్మ అభిరక్షితం. భీష్మ అంటే భీష్ముడు, యోధుడు. తర్వాత అభిరక్షితం, రక్షితం అంటే రక్షించేది, కాపాడేదిగా వచ్చేస్తుంటుంది. అభిరక్షితం అంటే ఇంకా ఫర్దర్గా కొంచెం నెక్స్ట్ లెవెల్ చెప్పడానికి, అంటే ఇంటెన్సిఫైడ్ ఆర్ ఎన్హాన్స్డ్ రక్షితం లాగా మనం చెప్పుకోవచ్చు. శ్లోకం 2వ పాదం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. పర్యాప్తం. పర్యాప్తం అంటే తగినంత లేదా పరిమితమైనంత, సరిపోయేంతగా. తర్వాతి పదము త్విదమేతేషాం, కొంచెం కాంప్లికేటెడ్గా కనపడుతుంది. ఇందులో 3 పదాలు ఉన్నాయి. తు, ఇదం, ఏతేషాం. తు అంటే కానీ, బట్ అంటే పరంతులోని తు. తు అనే పదము వాడిన వెంటనే దుర్యోధనులో మనసులో ఒక రకమైన డౌట్ వచ్చినట్టు కనపడుతుంది. ఎంత భీష్ముడు రక్షించినా కూడా 2 పక్షాల బలాలను ఏదో త్రాసులో పెట్టి బేరీజు వేస్తున్నట్టు కనపడుతుంది. ఇదం అంటే ఇది, అంటే దిస్ అంటాం కదా. జనరల్గా నపుంసకలింగానికి వాడుతుంటారు, న్యూట్రల్ జెండర్కి. దీనికి సరిసమైనటువంటి పదం ఇంకోటి ఉంది, ఇయం. ఇయం అనేది కామన్ ఫెమినైన్, అంటే స్త్రీలింగానికి వాడుతుంటారు. ఇయం అనే పదాన్ని మనం చాలాసార్లు విన్నాము. రేడియోలో 7 గంటలకి సంస్కృత వార్తలు వస్తుంటాయి. ఇయం ఆకాశవాణి. ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః బలదేవానంద సాగరః. ఇది దిస్ ఈజ్ అనే పదానికి మనం ఇయం లేదా ఇదం అనే పదాన్ని మనం వాడచ్చు. ఏతేషాం, ఏతే ప్లస్ శ్యామ్, ఏతేషాం. ఏతే అంటే వీరు, తే అంటే వారు, ఏతే అంటే వీరు, తత్ అంటే అది, ఏతత్ అంటే ఇది. దగ్గరదని ఏని యాడ్ చేస్తుంటాం మనం. ఏతే అంటే వీరు అని అర్థం. క్షమ్యతాం మిత్రాన్ని, ఇక్కడ కొంచెం వారి అని పడ్డది, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, వీరిగా భావించాలి. శ్యామ్ వచ్చేసరికి ఏమైందంటే ఇది కొంచెం షష్ఠీ విభక్తిగా మారుతుంటుంది. ఏతేషాం అంటే వీరికి, వీరి వైపు అనేదిగా సూచిస్తుంటుంది. బలం అంటే మనకు తెలుసు శక్తి, బలము, అతనికి ఉన్న పవర్ నుంచి. తర్వాతి పదం భీమాభిరక్షితం. ఇక్కడ భీమా ప్లస్ అభిరక్షితం. పై పదంలో ఏదైతే భీష్మాభిరక్షితం లాగా ఉందో సేమ్ అదే వచ్చింది. ఇక్కడ పేరు మారింది అంతే, భీముడు వచ్చాడు ఇక్కడ.
అంటే ఇక్కడ దుర్యోధనునికి సరిసమానం, తర్వాత ఎక్కువ కోపం ఉన్నటువంటి పాండుపుత్రుడు భీముడు, అందుకే అతని పేరును ఉటంకిస్తున్నాడు. ఇప్పుడు మనము ఈ శ్లోక తాత్పర్యాన్ని మొత్తం తెలుసుకుందాము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. ధన్యవాదः.